ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబం అంతా కష్టపడితే గాని పూట గడవని చేనేత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో నేతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మగ్గం కార్మికుడికి ఏటా 24,000 అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏటా 25,000 ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏడాదిన్నర అయినా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని నేతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని నేతన్నల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బండార్లంక చేనేతకు ఎంతో ప్రసిద్ధి. గతంలో దాదాపు 3,000 కుటుంబాలు బండార్లంకలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రభుత్వాల నిరాదరణ కారణంగా రోజు గడవని స్థితిలో 90% చేనేత కుటుంబాలు ఈ వృత్తిని వదిలేశాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బండార్లంకలో చేనేత కుటుంబాల సంఖ్య 300 నుంచి 800కు పెరిగింది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వారిని ఒడ్డుకు చేర్చాయి. కూటమి పాలనలో వారి పరిస్థితి మళ్లీ పాత రోజులకు వెళ్లిపోయింది. ఇచ్చిన హామీలు తీర్చకపోగా గతంలో జగన్ ఇచ్చిన ఏటా 24,000 నేతన్న నేస్తం కూడా నిలిచిపోయింది. ఉచిత విద్యుత్ హామీ అమలు కాలేదు. దీంతో మరోసారి నేతన్నలు తమ వృత్తిని వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి ఖచ్చితంగా హ్యాండ్లూమ్కి అయితే 200 యూనిట్లు, పవర్లూమ్స్కి అయితే 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. దీంతోపాటు గత ప్రభుత్వం నేతన్న నేస్తం ఇచ్చేది, మేము నేతన్న భరోసా ఇస్తాం, దానికోసం 25,000 రూపాయలు ప్రతి ఏటా నేత కార్మికులకు అందజేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇవన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోయినాయి. ఏడాదిన్నర గడుస్తున్నా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని నేత కార్మికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే అమలాపురం దగ్గర ఉన్న బండార్లంక నేత కార్మికులు చాలా చేనేత వస్త్రాలకు చాలా పరిస్థితి చెందింది. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో దాదాపు గ్రామంలో 60% నేత కార్మికులే ఉన్నారు. వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. సార్, ఇప్పుడు నేత కార్మికులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చింది. అవునండి. అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇస్తానంది, నేతను భరోసా ఇస్తానంది. ఏ ఒక్కటైనా సరే కార్మికులకు సార్ ఈ 18 నెలల నుంచి కూడా బండార్లంకలో కార్మికులు చాలా అస్తవ్యస్తంగా ఉంది సార్ పరిస్థితి అంతాను. ఇక్కడ చేనేత కార్మికులందరూ కూడా చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ఎందుచేతంటే గడిచిన ప్రభుత్వంలో మనకి జగన్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది చేనేత కార్మికులకి. అలాగే ప్రతి నెల 2,000 రూపాయలు చెప్పని సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి కూడా బండార్లంకలో ఇవ్వడం జరిగింది. ఓన్లీ 24,000 రూపాయల నేతన్న పథకం ద్వారా బండార్లంకే సుమారు ₹1,00,00,000 పైనే ప్రతి సంవత్సరం కార్మికులకి ఇవ్వడం జరిగేది. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే 50 సంవత్సరాలకే చేనేత కార్మికులు పెన్షన్ ఇస్తా అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా చేనేత పరిశ్రమలకి కొత్త పెన్షన్ అనేది రాలేదు. అలాగే మరి చేనేత దినోత్సవం ఆల్ ఇండియా జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత పరిశ్రమలకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అలాగే 25,000 రూపాయలు నేతన్న నేస్తానికి పేరు మార్చి నేతన్న భరోసా కింద ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుడికి ఏ రకమైన ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లబ్ధి జరగలేదనేది మా ఆవేదన. ఆడది కండీలు చుట్టాలండి, నూలు ఒడుక్కోవాలి, ఉడికిన తర్వాత మళ్ళీ జంత్రానికి పంపాలి. అది సరి చేయించుకున్న తర్వాత మా పాగడకి వస్తుంది నేతకి. కుటుంబం అంతా ఒకరోజు ఆ పని ఒక్కరోజు ఒక్కళ్ళు చేయలేదండి ఇంతమంది. గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు నేతన్న నేస్తం ఇచ్చారు. 25,000 ఇస్తానని చెప్పారు అన్నారు. కూటమి ప్రభుత్వం మీకు 25,000 వచ్చిందా? 25,000 రాలేదండి. గత ప్రభుత్వంలోనే వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో 25,000 ఇస్తానన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. అలాగే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఎప్పుడో 1వ తారీఖునే అమలు చేసేస్తామని 3 నెలలు 4 నెలల ముందే చెప్పారు. ఇప్పటికీ కూడా అమల్లో లేదండి. లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకమైన లబ్ధి లేదండి. పరిస్థితి అంటే అంత ముందు మీద చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో ఎంతో కొంత సంవత్సరానికి నెలకి 2,000 చొప్పున 24,000 మొగ్గానికి వేశారు. అది కొంత ఉపయోగకరంగా ఉండేది. మరి ఇప్పుడు అది లేదు కదండి. పని వాళ్ళ కుటుంబం అంతా పనిచేసినా అండి
2 పిల్లలతో బతకాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి ఇప్పుడు ఉండేటువంటి వేవర్స్కి గిట్టుబాటుని సంబంధించి టాలీ వేసుకుంటే కాఫీ టిఫిన్ డబ్బులు వస్తాయండి. వాళ్ళు యాక్సిడెంట్గా పని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ పరిశ్రమ మీద ఆధారపడి వాళ్ళకి 2 పూట్ల తిండి తినేటువంటి అవకాశం లేదు. అంత కింద స్థాయి నూనె ధరలు పెరుగుతున్నాయండి. తర్వాత ఏమో అదే మన కెమికల్స్ అన్నీ విపరీతంగా పెరగటం అండి. తర్వాత ఏంటంటే ఈ కూలీ మాత్రం పెద్దగా ఆశించినంత విధంగా పెరగడం లేదండి. అది మొత్తం ఒక రోజు పని చేస్తే మొత్తం అందరికి దక్కేదంతా దక్కిది కష్టమేనండి. ఏమైనా పెద్ద నేతలు ఏమైనా నేర్చుకునే వాళ్ళకి అయితే 200 రావచ్చేమో కానీ లేకపోతే 100 రూపాయలు రావాలంటే కుటుంబం అంతా కష్టపడినా కూడా రాని పరిస్థితి అండి ఇవాళ. చెప్తున్నాను కదండి. సాయం అంటే లాస్ట్ టైంలో గత ప్రభుత్వంలో 24,000 వేసి కొంత సాయం అందించడం వల్ల కొంత ప్రాబ్లం సాల్వ్ అయిందండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 వేస్తూ ఉన్నారు, వేయలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదండి. మొత్తం కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్తున్నారు. సాధారణంగా చేనేత కుటుంబాల్లో కుటుంబం అంతా పనిచేస్తారు, రోజంతా పని చేస్తే తప్ప రోజు గడవని పరిస్థితి. ఇది కేవలం బండారులంక ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే చేనేత చీరలు కానీ ఇతరత్ర చేనేత వస్త్రాలు ఏవి చేసినా సరే ఖచ్చితంగా కుటుంబంలో అందరూ పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ రోజువారీ కూలీ కూడా దక్కే పరిస్థితి లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. చెప్పండి, ఇప్పుడు నూలుకైతే ధరలు ఎలా ఉన్నాయి? నూలు ధరలు, కెమికల్స్ ధరలు ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇంకో ప్రభుత్వం సహాయం అందట్లేదని చెప్తున్నారు, మీరే ఉంటారు సార్? ఈరోజు గత ప్రభుత్వాల్లో మనకి 2 నాయకులు చేనేత పరిశ్రమని 2 కళ్ళగా చూసుకున్నారు. వాళ్ళు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు అయ్యంలో కూడా చేనేత కార్మికులు 2 పూట్ల పని కల్పించి అదేవిధంగా జిఎస్టీలో కానీ వీటిలన్నీ కూడా వాళ్ళు ఒక పద్ధతిగా తీసుకుని వచ్చారు. దానివల్ల చేనేత కార్మికులకు చాలా ఉపయోగపడిందండి. ఇవాళ ఇది దీన్ని ఏమంటారంటే ఇది పెళ్లికి ఉపయోగపడేదండి. మధుపరకాలు అంటారు. అటువంటి మధుపరకాలను వేసే బండార్లంకలో కూడా చేనేత కార్మికులు ఈ 6 చీరలు 6 మధుపరకాలు తయారు చేస్తున్నాయి కానీ 1000 రూపాయలు వస్తుంది. ఇదంతా కంప్లీట్ అవ్వాలంటే కనీసం 10 డేస్ పడుతుందండి. మరి అటువంటి పరిస్థితులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితులను ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆలోచించి చేనేత పరిశ్రమలో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి ఆయన 24,000 రూపాయలు చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. అది చేనేత కార్మికులకు చాలా తోడ్పడిందండి. భవిష్యత్తులో కూడా 24,000 రూపాయలు వీళ్ళు చేసుకుని వీళ్ళ చేతితో పాటు పిల్లల్ని కూడా చదివించుకుని అలాగే రీయింబర్స్మెంట్ అన్నీ కూడా కరెక్ట్గా చేనేత కార్మికులకు అంది. ఇంట్లో 50,000 దాటిన అందరికీ పెన్షన్ ఇస్తానన్నారు, అసలు వస్తుందో? అసలు ఎవ్వరికీ లేదండి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అలా సంతకం పెడితే మళ్ళీ మరుటి నెల వచ్చేసేది 50 పెన్షన్. ఈ రోజున 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు బండాలంకలో చేనేత కార్మికులు చాలామంది ఉన్నారండి. కొంచెం ఇంచుమించు 1,200-1,300 మంది పెన్షన్లకి ఈ రోజు అర్హులై ఉన్నారు, ఇక్కడ రావట్లేదు. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఇదే కోనసీమలో గడియాస్తంభం సెంటర్లో 24,000 కాదు మేము 25,000 ఇస్తామని ఇద్దరు కూడా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క అబద్ధాలతో చేనేత కార్మికులు ఓట్లు కూడా కొల్లగొట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. దాదాపు ఒక బండార్లంకలో తీసుకుంటే గ్రామంలో 60% కేవలం ఈ నేత వస్త్రాల తయారీ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఆదాయం లేదు, మరో ప్రభుత్వం నుంచి సహాయం లేదని తీవ్ర ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 25,000 రూపాయలు నేతన్న భరోసా కింద ప్రకటించిందో ఆ డబ్బులు రావట్లేదు. అదనంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, అది కూడా రావట్లేదు. కనీసం ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇస్తున్నారు, అది కూడా రావటం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే మాటలు ఇచ్చిందో వాటినైనా కనీసం నెరవేర్చుకునే పరిస్థితి ఉండాలని వీళ్ళంతా కోరుతున్నారు. బండార్లంక నుంచి వీడియో స్మృతికల్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్. చేనేత పనిలో మహిళలది కీలక పాత్ర. మగవాళ్లు మగ్గం నేస్తే మిగిలిన సహకార పనులు మహిళలే చేస్తారు. మొత్తం కుటుంబంలో వారంతా పని చేస్తేనే పూట గడుస్తుంది. మహిళలు ఇంట్లో పని చేసుకుని తర్వాత చేనేత పనిలోకి దిగుతారు. కుటుంబం అంతా కష్టపడినా రోజుకు 200-300కు మించి ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో తమ పరిస్థితి హీనంగా తయారైందని వాపోతున్నారు. దీంతో తరాల నుంచి చేస్తున్న ఈ వృత్తి నుంచి బయటపడక తప్పదేమో అనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కుటుంబాల్లో కుటుంబం గడవాలంటే ఖచ్చితంగా ఇంట్లో మహిళ పని చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా కుటుంబం అంతా పని చేస్తే తప్ప రోజు గడవని స్థితి అక్కడ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో బండార్లంక గ్రామంలో చూసుకున్నా సరే మొత్తం మహిళలు ప్రతి ఇంట్లో కూడా
ఖచ్చితంగా ఈ చేనేతలో వస్త్రాల తయారీలో పాలు పంచుకుంటారు. అమ్మ చెప్పండి, మీరు లేకుండా అసలు ఈ వస్త్రాల తయారీ కూడా పూర్తి కాదంటారు. మీ పాత్ర ఏముంటుందమ్మా ఇందులో అసలు? పూర్తిగా చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళ హెల్పింగ్ ఎక్కువ ఉంటేనే వాళ్ళు నేస్తారండి. ఏమేం చేస్తుంటారు? మేము అచ్చి అతకటం కానీ, అల్లుకడం ఉండటం కానీ, కండలు చుట్టడం, కండ్లు అవి టైంకి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మేము వెనకాల చేస్తేనే మగ్గం రన్నింగ్ అవుతుందండి మగవాళ్ళకి పూర్తిగా. అమ్మ ఇప్పుడు మీరు ఇంత సాయం చేస్తారు, సాధారణంగా బయట ఎక్కడ కూలి పనులు చేసిన ఒక రోజు సాయంత్రం అయ్యేటప్పటికి 600-700 దక్కే పరిస్థితుంది. మరి చేనేత కుటుంబాల్లో మహిళలతో పాటు మొత్తం కుటుంబం అంతా చేస్తారు కదా, అసలు మీకు ఏం దక్కుతుంది? మరి ఇదే వృత్తి అలవాటు అయిపోయిందండి. దీని మీద ఆధారపడి నేర్చుకోవటం వల్ల మరి బయటికి వెళ్ళి మేము ఎటువంటి పని చేసుకోలేమండి. దీని మీద ఆధారపడి పూర్వం నుంచి కూడా ఇదే నేర్చుకున్నాం, ఇందులోనే ఉండిపోవాల్సి ఉన్నదండి. గత ప్రభుత్వం రైతన్న నేస్తం చేనేత నేస్తం కింద మీకు 24,000 సంవత్సరానికి ఇచ్చేది, అలాగే ఇంట్లో 50,000 పైబడిన వాళ్ళకి ఒకళ్ళు పెన్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇవన్నీ కూడా మేము ఎక్కువ ఇస్తాం, నేతన భరోసా కింద 25,000 రూపాయలు ఇస్తాం. ఎవరికైనా వచ్చిందమ్మా? లేదండి, ఇప్పటి వరకు కూడాను మాకు గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా మాకు 25,000 రూపాయలు చొప్పున వచ్చినాయండి. మరి ఆ రకంగా ప్రభుత్వం ఆదుకుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చేప్పుడే 18 నెలలుగా వస్తుందండి. మరి ఎటువంటి సహాయం కూడా మాకు ఆర్థిక సహాయం లేదండి ప్రభుత్వం నుంచి. అలాగే 200 యూనిట్లు కరెంట్ ఇస్తా ఉన్నారు, అది కూడా మాకు అందుబాటులోకి రాలేదండి. మేము కరెంటు ఉండి నేర్చుకుంటే కానీ చేనేత మాకు జరగదండి. అటువంటిది కరెంటు బిల్లు కట్టుకుని పిల్లలు చదివించుకుని ఇవన్నీ కూడా మేము కష్టార్జితమే చేసుకోవాల్సి వస్తుంది. అప్పులుగా మినిమం అప్పులు మిగులుతున్నాయండి. చేనేత మీద మాకు వచ్చిన ఆదాయం ఎటువంటిది లేదండి ప్రభుత్వం నుంచి. అయితే వైపు అమ్మ శ్రమ మిగులుతుంది, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంట్లో వాళ్ళంతా పని చేయాలి కదమ్మా. ఒకవైపు ఏమో శ్రమ పెరుగుతుంది, ఇంకోవైపు ఏమో కనీసం అసలు ఆదాయం వచ్చే పరిస్థితి కనపడలేదండి. ఏంటమ్మా పరిస్థితి? ఎలా నెట్టుకొస్తున్నారు? నెట్టుకొస్తున్నామండి, అలాగే నెట్టుకొస్తున్నామండి. ఏదో గడుతుందంటే గడుతుంది అంతే అండి. ఇందులో మీరు చేసే పని ఏంటమ్మా? మామూలుగా మేము కండ్లు చుడతామండి. మామూలుగా లేచినప్పుడల్లా మొగ్గలోకి వెళ్తాం. వచ్చిందండి. ఇద్దరం కలిపి నేస్తే కానీ చీర కూడా అవదండి. రోజు చీర కూడా అవదండి. ఎంతమంది ఉంటే 50,000 దాటి పెన్షన్ ఇస్తాను కొత్త కుటుంబ ప్రభుత్వం చెప్పింది, అసలు వచ్చినాయా మీకు? మాకు ఇంతకు ముందు ఈయనకు ఉందండి పెన్షన్. అది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇంట్లో ఎంతమంది 50,000 దాటి అంతమందికి లేదండి, ఇంటికి ఒకటే అండి. ఇంటికి ఒకటే. లేదండి, అసలు అందలేదండి. ఈ ప్రభుత్వం వచ్చాక రాలేదండి. ప్రభుత్వం దగ్గర ఏ రకమైన సహాయం అందకపోతే మీ పరిస్థితి, కుటుంబాలు అసలు ఎలా గడుస్తారు? ఎలా ఉంది? ఏం గడట్లేదండి, అలాగే గడుతున్నాయి మరి అంతే అండి. జాగ్రత్తగా రోజంతా ఇప్పుడు కూడా చెప్పారు చాలా, అదేండి రోజంతా అందరూ కలిసి పని చేస్తే అందరూ చెయ్యాలండి. పిల్లలకు కూడా పని చెప్తామండి. అల్లు పడితే పిల్లలు కూడా చేయవలసిందండి. ఒకరితో అవదండి అల్లు, 4-6 ఉంటే కానీ అల్లు అవదండి అసలు. అలాగే నేత పరిస్థితి, నేతగాడికి వచ్చేటప్పుడు కూడా ఓ మనిషి పైన ఉండాలండి. ఒకరిని వేసినా అన్నీ చేయవలసిందండి. కరెంట్ కూడా భారం పెరిగిపోతుందండి. భారం మీరే కట్టుకోవాలి, బిల్లు కట్టుకుంటున్నామండి. ఇంకా రావట్లేదండి. 200 యూనిట్లు అన్నారు కానీ ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. ఏదండి అప్పుడు ఆయన వచ్చాక 4 సార్లు పవర్కి పెంచారండి. అప్పుడే 150 రూపాయలు వచ్చి బిల్లు అండి. ఇప్పుడు 500 వస్తుంది మాకు. కరెంటు వాడుకోనాకే భయం వేసేస్తుందండి. అప్పుడు 2 సార్లు పెంచాడు ఈయన. లేదు రాదండి, అసలు మాకు అయితే లేనే లేదండి. బిల్లులు అయితే పెరుగుతున్నాయండి. అప్పుడు 4 సార్లు పెంచారండి బిల్లులకి. ఏమోనండి, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకే పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోయేలా ఉందండి. ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటండి, అలా ఉందండి మరి నేత పరిశ్రమ. పరిస్థితి వచ్చిందండి. మరి నేర్చేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరండి. నేయటానికి ఏదండి సహకరించే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఆ నేతలో పడి ఉంటేనే కానీ, ఇద్దరు ఉంటేనే కానీ సేర్ అవ్వదు. మొత్తం చానమటిగా అయిపోయింది. ఏదండి మరి దీంట్లో ఆదాయం ఏదండి? మరి సాగ అంతా 10 రోజులు 15 రోజులు వేసినా కూడా 2,000 కాదు కానీ 1,500 కూడా రావట్లేదండి. ఇప్పుడు ఈ రోజులు తెల్లారితే 4 ఉన్న వాళ్ళకి రోజుకి కనీసం 600 లేనిది వెళ్ళదండి. తెల్లారితే కావాలి. పాలు ప్యాకెట్, టిఫిన్లు, పిల్లలు ఉన్న వాళ్ళకి ఎన్ని కావాలండి? ఎక్కడ సరిపోతుందండి? అసలు ఏం సరిపోవట్లేదండి. కానీ జగన్ గారు ఇచ్చినవి అయితే అన్నీ ఇచ్చారండి. ఆయన చెయ్యోత అన్నారు ఇచ్చారు, మొగ్గానికి అన్నారు ఇచ్చారు, పింఛని మామూలుగా ఇచ్చారు. పింఛని ఒకటి వస్తుందండి కరెక్ట్గా. ఇప్పుడు ఇంకేమీ లేదండి. చేనేత పరిశ్రమలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పనిచేస్తారు. ఒకప్పుడు బండార్లంకలో 3,000 మగ్గాలు ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కేవలం 600 నుంచి 700 మంది మాత్రమే ఈ మగ్గాలు నిర్వహించే పరిస్థితి. వీళ్ళంతా చెప్తున్నారు, ముఖ్యంగా మహిళలు అయితే ఆవేదన చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బయటకు వెళ్ళి కూలి పని చేసే వాళ్ళు కూడా 600-700 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునే పరిస్థితి. నేతం కింద ప్రభుత్వం ఖచ్చితంగా 24,000 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు నేత పేరు మార్చి నేతన భరోసా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ₹1 కూడా తమ అకౌంట్లో జమ చేయలేదని అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ ఇబ్బందులు గమనించి ఖచ్చితంగా తమను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. బండార్లంక నుంచి విజయస్మృతిగా హరీష్ ఫర్ సాక్షి న్యూస్.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమకు ఏమైనా సాయం చేస్తుందేమోనని చేనేత కార్మికులు ఎదురుచూస్తున్నారు. అవి ఎదురుచూపులుగానే మిగిలిపోతున్నాయి. జగన్ ఏటా 24,000 ఇస్తే తాము వచ్చాక 25,000 ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్ హామీ అమలు చేయకపోగా కూటమి ప్రభుత్వం వచ్చాక 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని వాపోతున్నారు. మొత్తంగా తమ పరిస్థితి దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హామీలు అమలు చేస్తేనే తమ జీవితాలు ఎంతో కొంత మారతాయని, హామీలు అమలు చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.